గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హెల్త్ ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుందో అనేది ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయలేం. ఒక్కసారి నా క్లయింట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను, ఒక్కసారి వినండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బ్రహ్మం. మా అమ్మగారికి జూలై 2025లో హాస్పిటల్ అడ్మిట్ చేసాము. డాక్టర్ గారు చెప్పారు క్రియేటిన్ ఎక్కువైంది, అడ్మిట్ చేయాలి, డయాలసిస్ చేయాలని. ఆ విధంగా 20 days ఉన్నామండి. 10 lakh బిల్ అయింది. అప్పుడు కూడా 100% క్లెయిమ్ అయిందండి. అప్పటి నుంచి ఈ మంత్ వరకు కంటిన్యూస్గా డయాలసిస్ చేస్తున్నాము. every month 1 lakh బిల్ అవుతుంది. 100% క్లెయిమ్ కూడా అవుతుందండి. నిన్ననే ఏవిస్లో చేసాము, దానికి కూడా 100% క్లెయిమ్ అయిందండి. ఇప్పుడు ఓవరాల్గా 25 lakhs వరకు క్లెయిమ్ అయింది. థ్యాంక్ యూ ఫర్ మై ఏజెంట్ అయిన శ్రావణ్ గారికి అండ్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్. విన్నారు కదా ఫ్రెండ్స్, హెల్త్ ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుంది అనేది ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయలేం. నా క్లయింట్ వాళ్ళ మదరు ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ ఎలాంటి హెల్త్ ఇష్యూ లేకుండా వ్యవసాయ పని చేసుకుంటూ ఆమె చేసుకుంటూ ఉంటుండే. అన్ఎక్స్పెక్టెడ్గా క్రియాటిన్ లెవెల్స్ పెరిగి డయాలసిస్కి దారితీసింది. దాదాపు ఇప్పటి వరకు 25 lakhs అండ్ నౌ ఎవ్రీ మంత్ 1 lakh డయాలసిస్కి ఇస్తున్నాం. నేను అవేర్నెస్ ఇవ్వడానికి ఒకటే రీజన్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.